వీకేఆర్ అన్న గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. వన్నెస్ కార్యక్రమానికని సండే సాయంత్రం వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న ప్రేయర్ ఉంటే ప్రేయర్ చూసుకుని మార్నింగ్ కార్యక్రమం. ఆ రోజు వీకేఆర్ అన్న గారు రాత్రి మ్యాక్సిమం 10-10:30 వరకు ప్రేయర్ అయింది. ప్రేయర్ అయిన తర్వాత భోజనం చేసి మళ్ళా ఈ రేపటి వన్నెస్ కార్యక్రమం గురించి దరిదాపు రాత్రి 1 గంట వరకు పనిచేయటం జరిగింది. చేసి మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా వచ్చి ఆ కార్యక్రమం సాయంత్రం వరకు చూసుకొని, అంటే ఈ ఆయనలో మనం గమనించింది ఏంటంటే నిస్వార్థంగా చేయటం, ఏది ఆశించకుండా చేయటం. మేమెవరమో అయినా కూడా మా గురించి ఆలోచించి అంత మంచి అవకాశం ఇవ్వటం. మీద ఎన్నో నిందలు, ఆయన మీద ఎన్నో అవమానకరమైన మాటలు వస్తున్నా నిజంగా చాలా సింపుల్గా, ఎటువంటి గర్వం లేదు, నేను నా స్థాయి ఇది, నేను ఇది అనేటటువంటి గర్వం లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడి తర్వాత చివరి వరకు కూడా మాతో ఉండి ప్రార్థన చేసి మాకు పంపించడం జరిగింది. అయితే ఈరోజు కృషిపల్ లాంటి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు కృషిపలు మొన్న నాకు దర్శనం వచ్చింది అన్న తర్వాత వీకేఆర్ అన్న స్టూడియోకి పిలిచి ఆయనకి ఏదో చిన్న ఇంటర్వ్యూ లాజ్ లేకుండా మాట్లాడారు, క్యాజువల్గా మాట్లాడారు. అసలు ఏంటి అట్లా ఎలా చేస్తామంటే అది కేవలం నిస్వార్థమే. దేవుని ప్రేమ, అవతలోడు మళ్ళీ మనకు ముంచుతాడా, అవతలోడు మనకి తెలుస్తాడా అన్నది కాదు. కానీ ఇంకా ఆ వ్యక్తి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నాడు, ఆయనకి మనం ఎంకరేజ్ ఇవ్వాలి. ఆయనలో నేను చూసింది ఏంటంటే ఒక వ్యక్తికి ఎంకరేజ్మెంట్ ఇవ్వటం, ఆయనకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది అనేటటువంటి భావంతో ఆయనకి పిలవటం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్తో కలిసి వీకేఆర్ అన్న మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు మనోడు. సరే, ఇంకా ఆయన ఇష్టం, ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలం వాళ్ళకి దొరుకుతుంది. కానీ నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే వీకేఆర్ అన్న మాత్రం నిస్వార్థంగా ఎంతో ప్రయాసపడి, నిజంగా ఇప్పుడు సంఘాలు పెద్ద సంఘాలు ఉండి ఏదో లచ్చలు వచ్చేవాళ్ళంటే అది వేరు. కానీ దేవుని సువార్త మీదే ఆధారపడి ఈరోజు ఆయన అలా బ్రతకడం అనేది అది గొప్ప సమర్పణ, గొప్ప విశ్వాసంతో కూడుకున్న పని. కావున అలాంటి ఒక వ్యక్తితో నేను కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి, ఆయన నుండి ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, వీకేఆర్ అన్న లాంటి వారు మన రాష్ట్రానికి చాలా అవసరం. వీకేఆర్ అన్న లాంటి వారికి మనం సపోర్ట్ చేస్తే చాలా మంచిది అని ప్రభు పేరట ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ